మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను. నా బిడ్డ లాంటివి నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేని మాస్టర్. ఏ నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ పాత్ర అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూసి దేవుడిని భ్రమించి లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. నా తల్లికి చేసే అన్యాయం ఊరికే పోదు. నా తల్లి కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు. కృష్ణరావు ఎవరు? ప్రిన్సిపాల్ గారా? నమస్కారం. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? ప్రకాష్, 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 ఏంటి ప్రకాష్ ఇలా చేసావు? సరే, లోపల కూడా మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెట్ల దాకా నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందే. చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు. నాకు తండ్రి లేడు. నీకు తెలియదు నాయన. మీ అమ్మనడు చెప్తుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటున్నావు?
రాకూడని చోటికి రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటుందా? నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత తక్కువగా మాట్లాడటం న్యాయమా నాయన? న్యాయం న్యాయం గర్భవతి కళ్ళు లేని కపోతి అన్న దానైనా లేదు. నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయం. ప్రకాష్, ఏ చేసిన పని యంత్రాత్మని ఛేదిస్తుందా? నేను పాపి. జీవితంలో నేను చేసిన పాపాలు ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాను. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి, లేకపోతే నేను కూడా మా ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. ప్రకాష్, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్, ప్రకాష్, పార్వతి పార్వతి. అది ఆయనే, ఆయనే వారి పిలిపే. ప్రకాష్, తలుపు తినాయన. పార్వతి, ప్రకాష్, పార్వతి. ప్రకాష్. ఏమండి, మీరెక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన, మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు రారు బాబు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరార పార్వతిని పిలిచి చూడకుండానే వెళ్ళిపోయారు. లేరు,